నమస్తే. ఏపీలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చారంటే అన్న 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర జనహృదయ నేత, మన ప్రియతమ నాయకుడు, మా అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే విశ్వసిస్తున్నాడో మేము కూడా పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా 170కి 170 స్థానాలు, 25కి 25 పార్లమెంట్ స్థానాలు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్గి తిరుస్తామని మాకు ఆశాభావం ఉంది. ఖచ్చితంగా 3 పార్టీలు కలిపి వచ్చారు కదా వాళ్ళు జగన్ ఓడించామని. అన్న 3 పార్టీ కలవడం వల్లే మాకు బలం పెరిగిందన్న. ఎందుకంటే ముస్లిం వ్యతిరేకత ఓటు బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో పడదు. కాబట్టి ముస్లిం ఓట్లన్నీ మా వైఎస్ఆర్ సాలిగా పడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అయితే ఏమి, అభివృద్ధి పథకాలు అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఒక బ్రాండ్ అనే ఇమేజ్ ఏదైతే ఉందో, మాట ఇస్తే మాట తప్పడు, విశ్వసనీయతకు కట్టుబాటు పేరు అనే పేరు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పథకాలు ఆయన గెలిపిస్తాయి. ఈరోజు బస్సు యాత్ర మీరు చూస్తున్నారు. ఏ జిల్లాల్లోకి ప్రవేశించిన బస్సు యాత్ర తండోపతండాలుగా లక్షల్లో జనాలు వస్తున్నారు. అదే బస్సు యాత్ర లేదా అదే బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు జనాలు వస్తున్నారా? రావట్లేదు. ఏమంటారంటే జగన్ డబ్బులు ఇచ్చి మనుషులు పంపిస్తాంటారు కదా. సరేనా, మేము డబ్బులు ఇచ్చి మనుషులు పంపిస్తామని అన్నారు కదా, ఎక్కడో వాళ్ళకి ప్రూఫ్ ఉందా? సరే పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎవరైతే కూటమి జతకట్టారో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళకి వచ్చే జనాలు డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వస్తున్నారని మీరు ఎలా అనగలుగుతారు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీ దగ్గర లేదు కదా. మళ్ళీ మీరు ఎలా అంటారు జగన్మోహన్ గారు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అన్న? వాస్తవంగా చెప్తున్నా, ఇది కేవలం స్వచ్ఛందంగా నా కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఎవరి కుటుంబంలో మంచి జరిగిందో ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేసి తన ఇళ్లకు తను సురక్షితంగా చేరుకుంటున్నారు. అంత గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు సీఎంతో ఇంతకంటే పథకాలు ఎక్కువ ఇచ్చాను, ప్లస్ 4,000 పింఛన్ ఇచ్చాను, ఆడోళ్ళకి బస్సు ఫ్రీ, వాలంటీర్లకు 10,000 ఇచ్చా అంటాను కదా. మంచి ప్రశ్న అడిగినావునా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు రాష్ట్రం దేశమంతా అతలకుతలమైనా సరే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా సరే, రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని అన్నారు. మీకు గుర్తుందా? అన్నారు కదా. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు మించి ఇంట్లో 3 చిన్నపిల్లలు ఉన్నా సరే ముగ్గురికి 10,000 45,000 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఇలాంటి ఎన్నో పథకాలు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రం శ్రీలంక అయింది. వాళ్ళ పరిపాలన రాష్ట్రం ప్యారిస్ అవుతుందా, ఫ్రాన్స్ అవుతుందా? మళ్ళీ మీరే చెప్పాలి ఇప్పుడు నిజాలు. మా పరిపాలన శ్రీలంక అయింది, మళ్ళీ మమ్మల్ని మించి బడ్జెట్ దాటిపోయింది కదా నువ్వు ఇచ్చే మేనిఫెస్టో. మళ్ళీ ఈ పరిపాలన ఏమైంది? రాష్ట్రం ఏమవుతుందో నువ్వు చెప్పు, భవిష్యత్తు జరిపోయి నువ్వు చెప్పు. సభాముఖంగా సూటిగా చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఫస్ట్ కుప్పంలో గెలువయ్యా. కుప్పంలో కేజీఆర్ భరత్ క్షత్రియ కుల సామాజిక చెందిన వ్యక్తితో నువ్వు గెలిచిన తర్వాత మాతో మాట్లాడు. వైనాడు పులివెందులు అంటారు. పులివెందుల్లో ఈరోజు షర్మిలా గారిని అడ్డంగా పెట్టుకొని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అడ్డంగా పెట్టుకొని కావాలని మా మీద విమర్శలు చేస్తున్నారు. రీసెంట్గా నిన్ననే సుప్రీంకోర్టు షర్మిలా గారిని, బీజేపీ పురంధేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, అలాగే ఎవరైతే జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు విషయం కోర్టులో ఉంది. విషయం తేలేంత వరకు ఎవరే కానీ వివేకానంద రెడ్డి గారి కేసు ఎత్తవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున ఎటువంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారి మృతి పైన ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి గారు 2 లక్షల పైసలకు మేరకు గెలవబోతున్నారు. షర్మిలా గారు చంద్రబాబు నాయుడు తొత్తుగా వివరించి ఘోరంగా ఓడిపోబోతున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ సీఎం కానీ నువ్వు సీఎం కాలేజ్ జీవితం అంటున్నాడు కదా. మళ్ళీ అన్న 2019 ముందు కూడా అరే జగన్ రాసి పెట్టుకో, నువ్వు సీఎం కాలేవు, నీ జీవితంలో సీఎం అయ్యే పరిస్థితులు లేవు అని చెప్పిన మాట యూట్యూబ్లో ఎవరు కొట్టినా సరే అందరికీ ఈరోజు కనపడుతుంది. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు 101 అసెంబ్లీ స్థానాలతో, 22 పార్లమెంట్ స్థానాలతో, ఈరోజు రాజ్యసభ పెద్దల సభలో ఒక్క స్థానం కూడా టీడీపీకి లేకుండా కన్నుమరుగ చేసిన గొప్ప మహానుభావుడు. ఆ మహానుభావుడు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తితో తలపడ్డం, పోటీ పడ్డం, మళ్ళీ అతనే పోటీ పడాల్సిందే తప్ప టీడీపీ వాళ్ళకైతే ఏమి, జనసేన వాళ్ళకైతే ఏమి, బీజేపీ వాళ్ళకైతే ఏమి ఎవరికి సాధ్యం కాదు. అది సాటి కాదు. అంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వచ్చి ఆయన కాలు పుట్టినారని చెప్పినారు. దానికి పెద్దిరెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. మీరు చూసినారు లేదో. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? నేను సీఎంగా ఉన్నప్పుడు నువ్వు డీసీసీబీ జిల్లా అధ్యక్షుడి కోసము నా కాలు పట్టుకున్నావు అన్నారు. దానికి పెద్దిరెడ్డి గారు ఏం చెప్పారు?
ముఖ్యమంత్రి కావడం కోసం తెలంగాణ పక్కనున్న రాష్ట్రం చెన్నై, తమిళనాడు అప్పటి మంత్రి, కేంద్ర మంత్రి చిదంబరం ఫైనాన్స్ మంత్రి కాళ్ళు నువ్వు పట్టుకోలేదా? నువ్వు పట్టుకోలేకుంటే కాణిపాక వినాయకుడు సాక్షిగా నువ్వు ప్రమాణం చేస్తావా అని పెద్దగా అనడం జరిగింది. దానికి ఆయన సమాధానం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇన్ని రోజులు రాజకీయాల్లో లేరు, ఈరోజు కొత్తగా ఎందుకు వచ్చారు? ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? ఎందుకు రాజంపేట పార్లమెంట్సే పోటీ చేస్తున్నారు? రాసి పెట్టుకోండి. రాజంపేట పార్లమెంట్లో గతం ఎప్పుడు లేనట్టుగా ఈరోజు 3 లక్షల పైసలకు మెజారిటీతో మిత్రుడి గారికి వెళ్ళబోతున్నారు. ఇవన్నీ స్పష్టంగా జరగబోతున్నాయి, మీరు రాసి పెట్టుకోండి. రాజంపేటలో కావాలనే సీట్ అమ్ముకున్నారని టీడీపీలు అంటారు కదా, అది మీరు వాళ్ళని అడగాల. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్ద మిత్రులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి ప్రాణం పోసే వ్యక్తులం. ఆ విషయం మీరు సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ, బత్తాల చెంగలనాయుడు గారిని కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని, రీజనల్ కోఆర్డినేటర్ జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి గారిని వాళ్ళని ప్రశ్నించాలా. అది మమ్మల్ని ప్రశ్నించకూడదు. సీటు అమ్ముకున్నారో లేదో వాళ్ళకి తెలియాలా. రీసెంట్గా సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాజంపేటకు వచ్చి ఉంటే బత్తాల చెంగలనాయుడు గారు రాయచోటి ప్రాంత వ్యక్తుడివి, నీకేం సంబంధం రాజంపేటతో అని ప్రశ్నిస్తే ఆయన ఏం మాడకుండా వినతులం జరిగింది. కాబట్టి రాజంపేటలో 100% గతం ఎప్పుడు లేనంత మెజారిటీ ప్రజాస్వామికుడు, ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసే గుణం, నిత్య అన్నదానం, నిత్య ఎప్పుడైనా సరే ఆపదలో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే వ్యక్తి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు 45,000 పైసలకు మెజారిటీతో 2024 గెలవబోతున్నారు. టోటల్గా జగన్ సీట్లు రావచ్చు. టోటల్ జగన్ గారికి మా నమ్మకం ఏంటంటే 151 ఒక్క సీటు తగ్గకుండా ఇంకా పైచులకు సీట్లు సాధిస్తారు తప్ప ఒక్క సీటు కూడా తగ్గదని మా విశ్వాసం, మా నమ్మకం.